హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మూడు చుక్కలతో ఎంతో చక్కగా, అందంగా, బ్యూటిఫుల్గా, ఆకర్షణీయంగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. మూడు చుక్కలతోటి ఎంత చక్కగా ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇలా 3 చుక్కలు పెట్టుకున్న తర్వాత రౌండ్గా 3 చుక్కల మీదకెళ్ళి సర్కిల్ లాగా గీసుకొని మధ్యలో ఒక చుక్క అయితే ఉంటుందిగా, చుక్కకి చుట్టూరా ఇలా డిజైన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ వేసేసుకొని ఈ మధ్యలో ఫస్ట్ గీసిన వాటికి ముగ్గు పిండితో కలర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు గీస్తున్న దానికైతే ఇట్లా లీఫ్ లాగా అయితే గీత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు లీఫుల్లాగా అయితే మూడు లీఫ్లు అయితే గీసుకోవాలి. ఎందుకంటే 4 వైపులా వచ్చేటట్టు చూసుకొని గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గు ఎలా వేస్తున్నామో ఈజీగా తెలుస్తుంది. ఇట్లా మొత్తం వేసిన తర్వాత ముగ్గు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మనం చుట్టూరా 4 వైపులనైతే లీఫుల్లాగా గీసేసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే వేసేసుకున్నామంటే చూడడానికి ఎంతో చక్కగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా లీఫ్ల సైడ్ నుంచి అయితే ఇట్లా గీతలు అయితే గీసుకోవాలి. గీసుకొని పైన మధ్యలో ఉన్న లీఫ్కి అయితే ఇట్లా టచ్ లాగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకొని దానిపైన కూడా మళ్ళీ ఒక 3 లీఫ్లు అయితే గీసుకోవాలి. ఇలా గీసుకొని దీంట్లో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా మనం 4 వైపులా గీసుకున్నాం కదా, అదే 4 వైపులా మనం ఇదే విధంగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకుంటేనే చాలా చక్కగా కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు ఉన్నాయి, చుక్కలు లేకుండా వేసే డిజైన్స్ ఉన్నాయి, తిప్పుడు ముగ్గులు ఉన్నాయి, చుక్కల ముగ్గులు ఉన్నాయి. ఇలా చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లీఫ్ నుంచి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇటువైపు నుంచి అటువైపు నుంచి గీసుకొని చివరగా రౌండ్గా అనుకోవాలి. దీనిపైన లీఫ్ పైన చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకొని వేలితో కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల డిజైన్ అనేది మరింత అందంగా, ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఏ మాత్రం వేసేసరికి అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో డిజైన్ వచ్చేసి. ఇదే విధంగా అన్ని వైపులా మనం గీసుకున్నామంటే చూడడానికి ఎంతో బాగుంటుంది. మనం ఎలాంటి చిన్న చిన్న ముగ్గులైనా కూడా మనము రోజువారీ ముగ్గులలో కూడా తీసుకోవచ్చు, లేదా మంగళ శుక్రవారాలలో కూడా వేయచ్చు ఫ్రెండ్స్. వాకిట్లో చూడడానికి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చుట్టూరా వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉంది కదా ఖాళీగా, ఇక్కడ వచ్చేసి నేను గీతలు అయితే గీసుకుంటున్నాను. మధ్యలో ఒక పెద్ద గీత గీసేసి ఇటు చివర అటు చివర 3 గీతలు అయితే గీసుకొని చివరగా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. ఏదైనా సరే ఫ్రెండ్స్, మనం వాకిట్లో ఒక్కసారి మనం ముగ్గులు మంచిగా వేయాలనే ఆలోచన వస్తే ఇలా చిన్న డిజైన్ వేయాలనుకున్నా కూడా వాటికి మనం ఏదో ఒకటి గీస్తూ వెళ్ళిపోతూనే ఉంటాం ఫ్రెండ్స్. నిజమా కాదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
ముగ్గులంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ముగ్గు గీసుకొని దానికి ఇంకా మంచిగా డెకరేషన్ చేస్తూ ఉంటారు. అంత చక్కగా అయితే వేస్తారు ఫ్రెండ్స్. ఇలా చుట్టూ 4 వైపులా మంచిగా మధ్యలో ఇలా గీతలు గీసుకునడం వల్ల మరింత మంచిగా అయితే కనిపించింది డిజైన్ వచ్చేసి. ఇప్పుడైతే అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను. ఎల్లో కలర్ దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకంటే మనం రోజువారీ ముగ్గులలో ఆర్భాటంగా రోజు కలర్స్ అయితే వేయలేం కదా, అందుకనే ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఈ డిజైన్ మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.